ఎర్రగడ్డ ఎట్లుంది మీది మీ ఇంటి దగ్గర అంతా చుట్టుపక్కల? ఎర్రగడ్డ బ్రహ్మాండంగా ఉంది. రేపు బూతులు తెరవంగానే తెలుస్తుంది కదా ఏమన్నావు అని చెప్పాలి నువ్వు. పోయినసారి ఎర్రగడ్డ 3000 మనం లాస్ ఉందాం అజారుద్దీన్ నిలబడ్డప్పుడు. మొత్తం 7 డివిజన్లో ఒకటి మనకు ఏంది అది మన వెంగళరావు సోమాజి కూడా శ్రీనగర్ కాలనీ బోరబండ రేమత్ నగర్ లేదా టోలీ చౌకీ దగ్గర షేక్పేట్ 2000 లీడ్ ఇచ్చినాం. తర్వాత 5-6 డివిజన్లో మొత్తం మేము మైనస్ ఉన్నాం. ఈసారి మేము అన్ని లీడ్లు వస్తుంది మాకు. ఇవాళ ముఖ్యమంత్రి రోడ్ షోలు దాదాపు మా కార్యకర్తలు కేటీఆర్ కూడా రోడ్ షోలు గట్టిగా చేస్తారు. కానీ ఇవాళ కేసీఆర్ రోడ్ షోలు బాగా జనం బాగా వస్తారు. 1000 రూపాయలు ఇస్తే నేను గిట్ట వస్తా. కండువా ఈడ పడేసి ఇంకొక 1000 రూపాయలు వస్తుందని ఎట్లా కాదు, ఓటేసేటప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధము, 10 ఏళ్ల నీ పాలన 10 ఏళ్ల నా పాలన 2 ఏళ్ల 22 నెలల మీ పాలన మీద చర్చకు సిద్ధం అంటుండు. హైదరాబాద్ చాలా అభివృద్ధి చేసినాం అంటుండు. జూబ్లీహిల్స్కి 5000 కోట్లు పెట్టినాం అంటుండు. ఇప్పుడు లైవ్ డిటెక్టర్ పెట్టుమని ఆయన అంటుండు కదా. ఆయన హోదా ఏంది, ముఖ్యమంత్రి హోదా ఏంది? షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా ఆయన. ఇప్పుడు ఈ కల్పత్రు కానీ ఈ ఇండస్ట్రీస్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ భూములను అన్ని రెసిడెన్షియల్ జోన్ చేసి ఇవాళ కోట్ల రూపాయలు దంచుకొని ఇవాళ సిటాడెల్ ఇది కబ్జాలేగా. ఇది అన్ని కబ్జాలే. వాళ్ళు నేను కల్పత్రులో గట్టిగా బెదిరిస్తే ఒక టీరా అంటే తెల్లారే పొద్దుగాల ఈయన ఫోన్ చేసిండు, ఇది మనది ఇదంతా, నువ్వు అక్కడ ఎందుకు పోయినావు? అరే నీ అమ్మ ఏమొకటి అడిగినావు? అరే ఒక విల్లయిరా అన్న చక్కగా లంచ ఇంత కడుతున్నావు. ఒక పొద్దుగాల్లో రామన్న ఫోన్ చేస్తుండు. రామన్న అంటే ఏ రామురా అన్న. కేటీఆర్ సార్ అన్నాడు. కేటీఆర్ తీరా ఏమన్నాడు ఫోన్ చేసి? రామ్లన్న అటు బోకు అది ఎంత మనది మన దోస్తులది అంటే నువ్వు పార్ట్నర్ అన్నా. అందులో 50% నాకు ఉందని అన్నాడు. ఏం చెప్తాం మళ్ళీ? ఇది మూసాపేట్ ఫ్లైఓవర్ కల్పతరు సిటాడెల్ అన్ని సిటాడి తర్వాత అది క్రిస్టల్ ఫ్యాబ్రికేషన్. అక్కడ నేను మాట్లాడిన కౌన్సిల్ లో మాట్లాడింది రికార్డు ఉంటది కదా. అవునవునవును. ఆ రోజు మనం ఇండస్ట్రీస్ కి 500కు గజం ఇచ్చినాం. ఇది సిటీ అవుట్స్కట్ లో ఉంది. టీజేఐసి కింద ల్యాండ్, అది టీజేఐసి కింద ల్యాండ్. నేను ఏం చెప్పినా అంటే కాలేజీలు లేవు, వాళ్ళకి 500 ఇచ్చినాం కదా, 5000 గజం ఇచ్చేయండి, ఆ ల్యాండ్ కవర్ చేసుకోండి, రీకవరీ చేసుకొని ఎక్కడ హాస్పిటల్ లేకుంటే మ్యారేజ్ గవర్నమెంట్ అది లేపొచ్చు కదా. మరి ఏది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గరకి నుంచి వసూలు చేయాలంటే పాపం నా అటువంటోడు నీ అటువంటోడు తీసుకుండు కదా. అందు గురించి ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు ఎవరు ఇల్లు కూలగొట్టడం అది ఉండదు. గుడిచెలు ఇప్పిస్తారు, పట్టాలు ఇప్పించే చరిత్ర ఉంది మాకు. ఈ విధంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. లేదా 2 సంవత్సరాల వ్యతిరేకత